క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. దేవుడు మిమ్మను నిండారుగా దీవించును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుండి ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. వాగ్దానాలు దైవ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు రాయబడి ఉన్నాయి. ప్రతి వాగ్దానం మన కొరకే అని మనం ఆలోచించినప్పుడు వాటి కొరకు మనం కొన్ని కార్యాలు చేయవలసిన అవసరం ఉంది. ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే దాని కొరకు మనం మూల్యం చెల్లించాలి, ప్రయాసపడాలి. అంతేకాని ఊరికే వాగ్దానాలు చెల్లుబాటు కావు. కొన్ని వాగ్దానాలు మనం ఏమీ చేయకుండానే మన జీవితంలో నెరవేర్చబడతాయి. కొన్ని వాగ్దానాల కొరకు మనం ప్రయాసపడాలి. వాగ్దానాలు దైవ గ్రంథంలో మనం చదివినప్పుడు దేవుడు నేరుగా మానవుడికి ఇస్తున్న వాగ్దానాలు. రెండవదిగా దైవజనుడి ద్వారా దేవుడు మానవుడికి ఇస్తున్నటువంటి వాగ్దానాలు. దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు తన వాగ్దానాలని తన బిడ్డలకు తెలియజేస్తూ ఉంటాడు. పాత నిబంధన కాలంలో మనం చదివినప్పుడు ఆదాముతో నిబంధన చేసినప్పుడు దైవజనుడు కనబడడు. నోవాహుతో నిబంధన చేసినప్పుడు లేక వాగ్దానం చేసినప్పుడు అక్కడ దైవజనుడు కనబడ్డు. అబ్రహాముతో మాట్లాడినప్పుడు కూడా దైవజనుడు కనబడ్డు. దేవుడే నేరుగా అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నోవాహుతో వాగ్దానం చేశాడు, ఆదాముకు వాగ్దానం చేశాడు, ఇంకా భక్తులందరూ కూడా వాగ్దానాలను అనుగ్రహించాడు. అయితే దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క కుటుంబం ఒక కుటుంబంగా ఏర్పరచబడిన దినాన నుంచి మనం గమనించినప్పుడు దేవుడు తన ప్రజలు మాట్లాడాలి అనుకున్న ప్రతిసారి తన ప్రజలకు దైవజనుడి ద్వారా దేవుని యొక్క వాగ్దానాలని, దేవుని యొక్క మాటలను తెలియజేస్తూ వచ్చాడు. ఈ ఉదయ కాలాన ఒక దైవజనుని నోట నుండి వచ్చిన క్షేమకరమైన ఒక వాగ్దానాన్ని మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఆ దైవజనుడు పలుకుతున్న మాట ఆ ప్రజలందరికీ ఎంత ఆశీర్వాదాన్ని కలిగిస్తూ ఉందో దయతో మనం గమనించగలగాలి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. మీకు క్షేమము కలుగును. నేటి దినాల్లో క్షేమం కొదువైపోయింది. క్షేమము అంటే అర్థం ఏంటంటే భద్రముగా ఉండడం, కాపాడబడడం, బాగుండడం, మంచిగా ఉండడం. ఇవన్నీ క్షేమకరమైన జీవితానికి గుర్తులు. చాలామంది కుటుంబాల్లో క్షేమం లేదు అంటే ఆ కుటుంబంలో ఏదో ఒక లోపం కనబడుతుంది. అయితే దేవుడు ఈ వాగ్దానాన్ని ప్రవక్త అయిన సమూయేలు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. తన ప్రజలకు క్షేమాన్ని కలుగు చేస్తాను అంటున్నాడు. ఎందుకు క్షేమాన్ని కలుగు చేస్తాను అంటున్నాడు? ఈ యొక్క వాగ్దాన సంబంధమైన వాక్యాలు సమూయేలు పలుకుతున్నప్పుడు వృద్ధుడిగా, పెద్ద వయసు వచ్చిన వాడిగా కనపడుతున్నాడు. అదే సమయంలో అప్పటి వరకు దైవజనుల యొక్క మాటల ప్రకారం నడిచినటువంటి వాళ్ళు, అప్పటి వరకు దేవుని ప్రవక్తల యొక్క మాటల ప్రకారం నడిచిన ప్రజలు ఏం కోరుకున్నారంటే మాకు ఒక రాజు కావాలి అని కోరుకున్నారు. అప్పుడు దేవుడు కూడా వారి ఆ ప్రార్థన ఆలకించి వారికి సౌలుని రాజుగా ఇచ్చాడు. రాజుగా ఇచ్చిన తరువాత ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా తెలియజేయబడుతున్నటువంటి ఈ యొక్క వాగ్దానాలు లేక మాటలు, వాక్యాలు. ప్రవక్త అయిన సమూయేలు అంటున్నాడు, చాలా విషయాలు అక్కడ చెప్పాడు. వాటన్నిటిని నేను వివరించట్లేదు, కానీ ఈ వాగ్దానంలో ఉన్న శ్రేష్టమైన విషయాలు మీకు తెలియజేస్తాను. మీకు క్షేమం కలుగుతుంది. ప్రజలారా మీకు క్షేమం కలుగుతుంది. దేవుని పిల్లలారా మీకు క్షేమం కలుగుతుంది అని దైవజనుడు చెప్తున్నాడు. ఎప్పుడు క్షేమం కలుగుతుందో కూడా చెప్తున్నాడు. క్షేమం కలగాలంటే ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. చేయవలసింది చేస్తే అప్పుడు క్షేమం కలుగుతుంది. ఏం చేయాలి? చదువుతున్నాను, గమనించండి. మొదటిది, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నెంబర్ 1, వీరు దేవుని పిల్లలు కదా. దేవుని పిల్లలైనంత మాత్రాన ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటారు అనేది అసంభవం. ఎందుకంటే వీళ్ళు పదే పదే దేవుని మర్చిపోయారని దేవుని వాక్యం చెప్తూ ఉంది. వీరు దేవుని యందు భయము, భక్తి లేకుండా బ్రతుకుతూ ఉన్నారు.
ఎందుకు దేవుడు ఈ మాటని పదే పదే రాసి పెట్టాడు అంటే, ఒక వారం భయభక్తులతో ఉన్నవాళ్ళు మరొక వారం భయభక్తులు ఉండట్లేదు. ఒక నెల భయభక్తులతో ఉన్న వాళ్ళకి మరొక నెలలో భయం ఉండట్లేదు. ఒక సంవత్సరం భయభక్తులతో భక్తి చేసినటువంటి వాళ్ళు మరొక సంవత్సరంలో భయంతో కూడిన భక్తి చేయట్లేదు. భక్తి తెలుసుకున్న తర్వాత చాలామందిలో గర్వం వస్తూ ఉంది. దేవుడు నాతో ఉన్నాడులే అని చెప్పి భయం లేని భక్తి చేస్తున్నారు. దేవుడికి కావాల్సింది భక్తే, కానీ ఆయన కోరుకునే భక్తి అంటే భయముతో కూడిన భక్తి. క్షేమం కలగాలి అంటే ఆ ప్రజలు చేయాల్సిన పని దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగే భక్తి చేస్తున్నారా? దేవునికి భయపడకుండా భక్తి చేస్తున్నారా? మనం ఆలోచించుకోవాలి. మీరు ఆలోచించుకోవాలి. మనందరం ఆలోచించుకోవాలి. ఇశ్రాయేలుకి క్షేమం కలగాలి అంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా గమనిస్తే ఆయన మాటను వినాలి. ఆయన మాటను వినాలి. అందరి మాటలు కాదు. చాలాసార్లు చాలామంది చాలా వాళ్ళ మాటలు వింటారు. ఆయన మాట వింటే ఆశీర్వాదం, దేవుని మాట వింటే క్షేమం, దేవుని మాట వింటే ఆరోగ్యం, దేవుని మాట వింటే సంతోషం. లోకంలో చాలామంది మాటలు వింటారు కానీ దేవుడి మాట వినరు. ఈ లోక వార్తలు వింటారు, ఈ లోక సంబంధమైన మాటలు వింటారు, కానీ దేవుడి మాటలంటే ఎందుకో నిర్లక్ష్యం. చాలామంది దేవుడి మాటలు వినట్లేదు. వినడం అంటే అర్థం ఏంటంటే హృదయంలో భద్రం చేసుకోవడం. చాలామంది వాళ్ళు నన్ను ఇలాగన్నారు అలాగన్నారని ఆ మాటలు హృదయంలో భద్రం చేసుకొని వాళ్ళు కనపడినప్పుడల్లా గుర్తు తెచ్చుకుంటారు. కానీ దేవుని మాటలు ఎందుకో హృదయంలో ఉండట్లేదు. దేవుని మాటలు హృదయంలో ఉంటే హృదయాన్ని శుద్ధి చేస్తాయి. దేవుని మాటలు నువ్వు వింటే అవి హృదయంలో ఉంటాయి, అవి నీ హృదయాన్ని బలపరుస్తాయి. ఆయన నీకు క్షేమాన్ని కలుగు చేయాలంటే ఆయన మాటలే వినాలి. అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన మాటను వినాలి. మీరు దేవుడి మాటను ధిక్కరించకూడదు, దేవుని మాటను ఎదిరించకూడదు, దేవుని మాటను నిర్లక్ష్య పెట్టకూడదు, దేవుని యొక్క మాటను పక్కగా పెట్టకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన నీతో మాట్లాడిన మాట వింటే నీకు క్షేమం కలుగుతుంది. ఇది రెండవ విషయం. మూడవ విషయం, ఆయనను సేవించి, ఆయన మాట విన్న తర్వాత ఆయనను సేవించాలి. అంటే ఆయనను వెంబడించాలి, ఆయననే సేవించాలి. ఇంకెవ్వరి పేరు తలవకూడదు. ఏ దేవత పేరైనను ఈ యొక్క దేవుని పేరైనను తలవకూడదు. ఆయన సేవించడం అంటే దేవుని పేరుని తలుచుకొని దేవుని ఎల్లప్పుడూ స్తుతించడం, దేవుని కనపరచడం. ఇది మూడో విషయం. నాలుగవది, ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడలా. ఒకటి, ఆయన ఆజ్ఞను భంగం చేయకూడదు. రెండవది, మిమ్మల్ని ఏలు రాజును అనుసరించాలి, మీ దేవుడైన యెహోవాను అనుసరించాలి. ఇక్కడ మూడు విషయాలు కనపడుతున్నాయి. ఎవరిని అనుసరించాలి? ఆయన ఆజ్ఞను అనుసరించాలి. దేవుడు ఒక ఆజ్ఞను పెట్టాడు అంటే ఆ ఆజ్ఞలో చాలా ఆశీర్వాదాలు దాచిపెడతాడు. అలాగే ఆ ఆజ్ఞలో శాపాలు కూడా ఉంటాయి. మీకు అర్థమవుతుందా? మొట్టమొదట ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు రెండు అక్కడ ఉన్నాయి. ఒకటి ఆశీర్వాదం ఉంది, రెండవది శాపం ఉంది. మీరు ఈ పండు తిను దినమున చచ్చిపోతారు అన్నాడు. ఆ పండు తినుకోకుండా ఉంటే ఏమవుతారు? బ్రతుకుతారు. ఆ ఆజ్ఞ నువ్వు పాటిస్తే బ్రతుకుతావు, ఆ ఆజ్ఞను మీరితే చచ్చిపోతావు. వింటున్నారా? ఆ దేవుని యొక్క ఆజ్ఞను గనుక నువ్వు అనుసరిస్తే నీకు క్షేమం కలుగుతుంది. తర్వాత అంటాడు, మిమ్మల్ని ఏలు రాజును అంటాడు. ఎవరు ఈ రాజు? ఇజ్రాయేలు ప్రజలు అంటాడు. పైన ఒక మాట చదువుతున్నాను, ఒక్కసారి ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి. 12వ వచనం. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషును మీ మీదకు వచ్చుట మీరు చూడగా మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను ఆయన కాదు, ఒక రాజు మమ్మల్ని ఏలవలని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకి రాజు ఎవరు అంటే వాళ్ళే కోరుకున్నారంట. ఆ రాజుని వెంబడించమని ప్రవక్త చెప్తున్నాడు. ఆ రాజు చెప్పిన విషయాలను అనుసరించండి అని చెప్తున్నాడు. ఆ తర్వాత మరలా అంటాడు, మీ దేవుడైన యెహోవాను అనుసరించాలి. ఎవరెవరిని అనుసరించాలి? ఒకటి, ఆయన ఆజ్ఞను అనుసరించాలి. రెండవది, వెళుతున్నటువంటి రాజును అనుసరించాలి. మూడవదిగా మీ దేవుడైన యెహోవాను అనుసరించాలి. అనుసరించడం అంటే అర్థం ఏంటంటే వెంటబడి వెళ్ళిపోవడమే.
చాలామంది దేవుణ్ణి అనుసరించే విషయంలో వైదొలిగిపోతున్నారు, అందుకే ఆశీర్వాదాలు పొందుకోవట్లేదు. చాలామంది వెళ్తున్నారు, ఆయనను అనుసరించట్లేదు. మధ్యలో ఏవో లోకాశ లాగేస్తున్నాయి, బంధువులు లాగేస్తున్నారు, కుటుంబీకులు లాగేస్తున్నారు, శాపభరితమైన విషయాలు లాగేస్తున్నాయి. ఆశీర్వాదాన్ని కలగనీయకుండా, క్షేమాన్ని కలగనీయకుండా నువ్వు వెళ్ళవలసిన మార్గంలో నుండి నిన్ను తప్పిస్తూ ఉన్నాయి. కాబట్టి గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, క్షేమం కలగాలి అంటే మీరు ఒకటి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, రెండవది ఆయన మాట వినాలి, మూడవది ఆయన్ని సేవించాలి, నాలుగవది ఆయన ఆజ్ఞను భంగం చేయకూడదు, రాజును అలాగనే యెహోవాను అనుసరించాలి. క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఈ వాగ్దానం శ్రేష్టమైంది. అది మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే, మనకు క్షేమం కలగాలంటే ఆ రోజు వాళ్ళు ఎంత దైవభక్తి చేశారో అదే రీతిగా దైవభక్తి చేస్తే మనకు తప్పకుండా ఆశీర్వాదం కలుగుతుంది, తప్పకుండా దీవెన కలుగుతుంది, తప్పకుండా క్షేమం కలుగుతుంది. దేవుడు ఈ వాగ్దానాన్ని మీ కుటుంబంలో నెరవేర్చి మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగు చేయనుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక.